వారం కూడా ఒక వ్యక్తిని పరిచయం చేసి అతని వివరణ మనం తెలుసుకుంటే బాగుంటుంది. ఆ వ్యక్తి గురించి మనము బైబిల్లోంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. మొదటిగా జకరయ్య గురించి మీతో మాట్లాడబోతున్నాను. ఎవరి గురించి? జక్కయ్య. ఎవరి గురించి? జకరయ్య, జక్కయ్య వేరు వేరు అనమాట. జక్కయ్య వేరు, జకరయ్య వేరు. జక్కయ్య ఎవరు? జక్కయ్య ఎవరు? జక్కయ్య ఎవరు? పొట్టి జక్కయ్య అట చెప్పాలి. జక్కయ్య ఎవరంటే ఏ జక్కయ్య? చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకంటూ ఒక అడ్రస్ పేరప్ ఉంటుంది. ఎవరు ఆ జక్కయ్య అంటే? పొట్టి జక్కయ్య అంటే ఆటోమేటిక్గా అందరికి అర్థమవుతుంది. ఇంకొకసారి ఒకవేళ అలా కాకపోతే మేడి చెట్టు ఎక్కాడు చూడండి జక్కయ్య అంటే తెలిసిపోతుంది. అర్థమవుతుందా? ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు కదా ఒక జక్కయ్య, యేసు ప్రభువుని చూడాలని, ఆయనే జక్కయ్య. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది జక్కయ్య గురించి కాదు, జకరయ్య గురించి. జకరయ్య ఎవరు? బైబిల్లో జకరయ్యలు ఉన్నారు. ఎలిషబెతు జకరయ్య గురించి మీతో మాట్లాడబోతున్నాను. ఇంకొక జకరయ్య ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయనకు ఒక గ్రంథం కూడా ఉంది, జకరయ్య గ్రంథం అని. ఆయన ఒక ప్రవక్త, ఒక దైవజనుడు. ఆయన చాలా ప్రవచనాలు ఎత్తి రాసినటువంటి వాడు, ప్రభు దగ్గర తీసుకొని మాట్లాడినటువంటి వ్యక్తి జకరయ్య. ప్రవక్త ఆయన వేరు, ఆయన వేరు. ఇప్పుడు మీతో జకరయ్య ఎవరు అంటే లోకాసు వార్తలో మనకు కనిపిస్తాడు. ఈ జకరయ్యకు అడ్రస్ ఎలా వస్తుందంటే, ఎలిషబెత్ అంటే జకరయ్య వచ్చినట్టే. ఎవరంటే ఎలిషబెతు అన్నప్పుడు ఏ జకరయ్య అంటే ఎలిషబెతు జకరయ్య. రైట్, ఎలిషబెతు జకరయ్య. నువ్వు కూడా ముందుకు రా బాబు, ముందుకు కూర్చో. ఈ జకరయ్య గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ తీసుకోండి, నేను చదువుతాను చూడండి. లోకాసు వార్త మొదటి అధ్యాయానికి రండి. జకరయ్య ఎక్కడ కనిపిస్తా అంటే మొదటి అధ్యాయం, లోకాసు శుభవార్త మొదటి అధ్యాయం. బైబిల్ చదివే వాళ్ళు దయచేసి మైకు మీ దగ్గర పెట్టుకోండి. మొదటి అధ్యాయము, లోకాసు శుభవార్త మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి మీతో నేను పంచుకోబోతున్నాను. యూదయ దేశపు రాజైన ఏ రోజు దినముల్లో అబియా తరగతిలోనున్న జకరయ్య అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిషబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిషబెతు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యిరి. 8వ వచనం. జకరయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోకి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. 10వ వచనం. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా. 12వ వచనం. జకరయ్య అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిషబెతుకు నీకు కుమారుని కనును, అతనికి యెహోను అని పేరు పెట్టుదువు. 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు తిప్పును. 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును, అవిధేయులను నీతిమంతులు జ్ఞానము అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మశక్తియు గలవాడై ఆయనకు ముందుగా వేలును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. 18వ వచనం. జకరయ్య ఇది నాకెలాగూ తెలియను,
నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడచినది అని ఆ దూతతో చెప్పగా, దూత, నీవు దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడుతుంది. మరి నా మాటలు వాటి కాలమందు నెరవేరు వరకు నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉండు అని అతనితో చెప్పాను. ఇది జకరయ్య గురించి రాయబడినటువంటి సందేశం. జకరయ్య అంటే అర్థం చెప్పండి. జకరయ్య అంటే అర్థము దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అది జకరయ్య పేరుకు అర్థం ఏమిటంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నిజమే, ఆ పేరుకు అర్థము ఉన్నట్టుగానే దేవుడు జకరయ్యను ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు, లేక గుర్తు చేసుకున్నాడు. జకరయ్య అనే పేరుకు అర్థము దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, లేక గుర్తు పెట్టుకున్నాడు. జకరయ్యను మర్చిపోలేదు. ఈ రోజున మనం అనేక మంది దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోలేదు, దేవుని దృష్టిలో మనం లేమేమో, దేవుడు మనల్ని బహుశా మర్చిపోయాడేమో అన్న ఆలోచనతో ఉన్న వారితో జకరయ్య మనకు ఒక ఉదాహరణ. జకరయ్యను దేవుడు మర్చిపోయాడేమో జకరయ్య బహుశా అనుకొని ఉంటాడు. పేరుకైతే అర్థం ఎలా ఉంది? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనేది పేరుకు అర్థం. జకరయ్య అంటే అర్థం ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, లేక దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. మరి ఇంత మంచి పేరుకు ఉన్న అర్థం ఏమైంది? ఇంచుమించు వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులు, అప్పటికీ దేవుని జ్ఞాపకాల్లో లేదంటావా? దేవుడు జకరయ్యను పట్టించుకోలేదంటావా? దేవుడు ఒకవేళ జకరయ్యను మర్చిపోయాడేమో అని జకరయ్య కూడా ఊహించుంటాడు, ఆలోచించుంటాడు. ఈరోజు అనేక మంది ఇది ఆలోచన. కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, ఏమండి, కొలిమి ఇబ్బందులనే కొలిమి అని రాయబడింది. నిన్ను ఇబ్బందులనే కొలిమిలో పరీక్షిస్తూ ఉన్నప్పుడు నువ్వు అనుకునే మాట ఇదే. ఆ రోజు జకరయ్య కూడా అదే అనుకొని ఉంటాడు. దేవుడు నన్ను మర్చిపోయాడు, పేరైతే బాగుంది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడనే పేరైతే బాగుంది. దేవుడు గుర్తుపెట్టుకుంటాడు అనే అర్థమైతే బాగుంది, కానీ దేవుడు నన్ను మర్చిపోయాడేమని బహుశా ఆలోచించుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు జకరయ్యను మర్చిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు, చాలా విషయాలు ఉంటాయిలే, ఒక 5 విషయాలు మీతో గబగబా పంచుకొని నేను ముగింపులోకి తీసుకొని వస్తాను. జకరయ్య మొదటి మాట, జకరయ్య ఒక యాజకుడు. ఎవరండి? జకరయ్య ఒక యాజకుడు. యాజకుడు అంటే ఒక పాస్టరు, ఒక సేవకుడు, ఒక కాపరి. ఎందుకు యాజకుడు? బహుశా ఈయనకి యాజకత్వం ఎలా ఇచ్చారు? ఈయన యాజకుడుగా ఎవరు చేశారు? వాస్తవానికి యాజకులు ఎవరు? లేవీల్లోంచి వస్తుంటారు ఆ రోజుల్లో. ఎందుకంటే పాత నిబంధన అయిపోయిన తర్వాత కొత్త నిబంధన, మత్తయి సువార్త, ఇవన్నీ కొత్త నిబంధన, లోక శుభవార్త. చాలా కాలము మలాకి అయిపోయిన తర్వాత చీకటి కాలంగా మిగిలిపోయింది. దేవుడు దర్శించటం మానేశాడు, దేవుడు కనిపించటం మానేశాడు, దేవుడు మాట్లాడటం మానేశాడు, దేవుడు తన ప్రజలను దర్శించి వారికి కావలసిన ఇవ్వటం మానేశాడు. మీరు మలాకి ఆఖరి అధ్యాయం చదువుకోండి. అయిపోయిన తర్వాత దేవుడు దర్శనము ఎక్కడ కలిగింది, ఎప్పుడు కలిగిందంటే లోకాసు వార్తలో మరలా తన మహిమను కనపరుచుకోవటానికి దిగి వచ్చాడు. పూర్వకాలంలో యాజకత్వం తెలుసు కదా, 3 ఆవరణాలు ఉంటాయి మందిరంలో, 3 రకాల స్థలాలు ఉంటాయి మందిరంలో. హాల్ ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. యాజకుడు వెళ్ళాలి అంటే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలి అంటే దానికి ఒక క్రమం ఉంటుంది. ఎప్పుడు వెళ్ళాలి అంటే సంవత్సరానికి ఒక్కసారి, మన మాదిరిగా వారానికి 2 సార్లు కాదు. అర్థమైందా? యాజకుడు, లేవీయుడు ఆ రోజు లోపలికి వెళ్ళి దేవునికి అర్పణ అర్పించాలి అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. బహుశా ఈ యాజకత్వం ఇతనికి ఎలా వచ్చిందంటే కింద రాయబడిన మాటలు మనం చదువుతాం. యాజకుడు అనే మాట, మొదటి అధ్యాయము లోక శుభవార్త 5వ వచనం. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరయ్య అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఇప్పుడు జకరయ్యకు యాజకత్వం ఎవరి ద్వారా వచ్చి ఉంటుంది చెప్పండి?
ఆ రోజు యాజకులు ఎవరు, లేవీలు ఎవరు? ఆరోను సంతానం. ఆ రోజు ఆరోను సంతానం ద్వారానే యాజకులుగా, లేవీలుగా దేవుడు పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. వారే మందసం పట్టాలి, వారే గుడిలోకి వెళ్ళాలి, వారే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి, వారే ప్రజల నిమిత్తము బలి అర్పించాలి, వారే ప్రజల పాపాల కోసం ప్రాయశ్చిత్తము ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. అలాంటి అధికారము ఈయనకు ఎవరిచ్చారంటే బహుశా తన భార్య వల్ల యాజకత్వం వచ్చిందేమో జకర్యాకు తెలియదు. ఏమండి, ఇతని స్టోరీ మనకు పూర్తిగా అయితే ఎవరినైతే బహుశా ఎతుకుతే ఏమైనా దొరకవచ్చు. కాబట్టి ఇతడు మొదటిగా ఎవరు అంటే జకర్యా యాజకుడు. ఎవరు? యాజకుడు, ఒక సేవకుడు, ఒక కాపరి, ప్రజల కోసం ప్రార్థన చేసేవాడు, ప్రజల యోగక్షేమం కోసం వేడుకునేవాడు, ప్రజలు బాగుండాలని కోరుకునేవాడు. పాస్టరు, సేవకుడు అంటే అర్థం ఏంటంటే ప్రజలు బాగుండాలి, సంఘం బాగుండాలి, ఊరు బాగుండాలి, గ్రామం బాగుండాలి. అయ్యో, నా దగ్గరికి వచ్చేటువంటి సంఘ బిడ్డలు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, వారు అభివృద్ధి కావాలన్నదే ఒక యాజకుడు యొక్క ఆలోచన. ఇది మన దేవుడి బిడ్డలారా. అయితే ఈ యాజకత్వం కాస్త పాత నిబంధన కాలంలో ఒక్కడే యాజకుడు, ఎవరు చేయటానికి వీల్లేదు, ఎవరు మందసం పట్టడానికి వీల్లేదు, ఎవరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అనేది పాత నిబంధన మనం చూస్తాం. కానీ రాను రాను కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమైందంటే అందరూ యాజకులుగానే దేవుడు చేశారు. అంటే అందరూ ప్రార్థన చేయొచ్చు, ఒక పాస్టరే కాదు. అందరూ సేవ చేయొచ్చు, ఒక సంఘ కాపరే కాదు. అందరూ పని చేయొచ్చు. దానికి కావలసింది ఏంటంటే మారు మనసు, అంతే. ఆత్మీయ జీవితం, పరిశుద్ధత లేక నువ్వు వచ్చినప్పుడు దేవుని పనిముట్టుగా నువ్వు వాడబడవచ్చు. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం యాజకత్వం గురించి మాట్లాడుతున్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోకి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. ఎవరు మనము? ఎవరమండి మనము? ఇప్పుడు ఒక పాస్టర్ గారే చెప్పాలి, ఓ పాస్టర్ గారే పాడాలి, ఓ పాస్టర్ గారే సేవ చేయాలనేది కాదు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చినాక పరిచర్యలో ప్రతి వాడు పాలిభాగస్తుడు కావాలి. అందుకే పాలిభాగస్తుడు కండి, సేవలో ఒక పనిముట్టుగా ఉండండి, యాజకత్వాన్ని తీసుకోండి, దేవుని పని చేయండి. నీకు ఏమొచ్చో అది చేయి, నువ్వు ఏం చేయగలవో అది చేయి. ఇప్పుడు దేవుడు మనల్ని అప్పుట్లాగా ఒక్కడే యాజకుడిని పెట్టాలి, అందరూ యాజకులే. అక్కడ చిన్నమాట మళ్ళా చదువు. మీరు రాజులైనా, ఎవరండి మనము? రాజకుమారులము, రాజకుమార్తెలము, అందరము పనిచేసే వాళ్ళమే. అందరం ఆయన తోటలో పని వాళ్ళం. మనం అందరం పని చేయొచ్చు. అందుకనే చిన్నపిల్లలు పని చేయొచ్చు, పెద్దవాళ్ళు పని చేయొచ్చు, వృద్ధులు పని చేయొచ్చు. ఆ రోజు అబ్రహామును దర్శించినటువంటి మెల్కీషెదెకు అంటే ఎవరనుకున్నారు అండి? 14వ అధ్యాయంలో అబ్రహాము వెళ్ళి లోతు భార్యను, లోతు పిల్లలను కిడ్నాప్ అయి ఉంటే వాళ్ళను విడిపించి 300 మంది, తన ఎంత పుట్టి పెరిగిన వారిని 318 మందిని తీసుకొని వెళ్ళి పోరాడి వారిని జయించి శత్రువుల చేతిలో నుంచి తన అన్న పిల్లలను, లోతు భార్య కుటుంబాన్ని రక్షించుకొని వచ్చాడు. ఆయన రక్షించుకొని వచ్చిన తర్వాత ఆ దేశపు రాజు నిద్రపోకాడు. ఆ దేశంలో ఉన్న రాజు అభినందించి, నీకేం కావాలో చెప్పాయా అని చెప్పి అబ్రహాముతో అంటే, నీ దగ్గర ఒక నూరు పోగాను నేను తీసుకొని అన్నది కూడా ఆ అధ్యాయంలోనే. కిందకు వచ్చే వరకు 14వ అధ్యాయం కొంచెం ముందుకు వచ్చే వరకు మెల్కీషెదెకు అనే ఆయన కనిపిస్తాడు. మీకు ఎంతో మందికి ఆయన షాలేము రాజు అని రాయబడారు. చదువుతారా? ఎన్నో అధ్యాయం? ఆదికాండం 14 చూడండి, మీరు తెరవగానే కనిపించింది కదా. పద్దెనిమిదవ వచనం. మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును వచ్చెను. చూసావా? చాలా మందికి అర్థం కాదంటే ఈ మెల్కీషెదెకు ఎవరు అసలు అండి? ఆ రోజు అబ్రహాము 10వ వంతు అన్నిట్లో 10వ వంతు తీసి ఈ మెల్కీషెదెకు, షాలేము రాజు అనే వ్యక్తికి ఇచ్చేశాడు.
ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుందంటే ఎవరు ఈ సాలేము రాజు? దేవుడా? అర్థం కానటువంటి విషయము చాలా ఉంది ఇక్కడ. కానీ ఎవరితను? దేవునికి యాజకుడు. ఆ రోజు 10వ వంతు ఎవరికి ఇచ్చారు అంటే, ఆ అబ్రహాం గారు ఇచ్చింది ఎవరంటే ఒక యాజకుడికి, ఒక లేవీయుడికి, ఒక సేవకుడికి, ఒక పాస్టర్కి, ఒక కాపరికి. మనము కూడా ఇస్తుంది ఈరోజు. దేవుని సేవకుడు తింటాడు, మన కోసం ప్రార్థన చేస్తాడు అని చెప్పి దేవుని పేరు మీద 10వ వంతును మనం తీసి దేవునికి ఇస్తున్నాం. ఈ మెల్కీషెదెకు గురించి ఇక్కడ ఉన్న ఈ మాటలు తీసి ఎక్కడ రాశారు? హెబ్రీ పత్రికలో అపొస్తలుడు పౌలు గారు రాశారు. ఇదే మాటలు అక్కడ ఉంటాయి, చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. చేసి తిరిగి వస్తున్న అబ్రహామును ఇచ్చెను ఆ షాలేము రాజును. ఎవరండి ఈ షాలేము రాజు? అర్థమైందా మీకు? యాజకత్వం అంటే సామాన్యమైన విషయం కాదు. యాజకత్వంలో ఉన్న లక్షణాలు ఏంటంటే అన్నిటినీ చంపుకొని, అన్నిటినీ అణుచుకొని దేవుని కోసం బ్రతికేవాడు యాజకుడు. ఆ రోజున అబ్రహాము ఇక్కడ ఇచ్చింది ఎవరికంటే, 10వ వంతు ఇచ్చింది ఎవరికంటే దేవుని యొక్క సేవకుడు, దేవునికి యాజకుడు మెల్కీషెదెకు. ఈ మెల్కీషెదెకు గురించి మీకు పూర్తి వివరణ కావాలంటే 7వ అధ్యాయం 1 నుంచి 3 దాకా, 5వ అధ్యాయం 1 నుంచి 10 దాకా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చి నుంచి 16 దాకా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు జకర్యా ఎవరు చెప్పండి? జకర్యా ఎలిషబెత్ యొక్క భర్త గారు ఎవరు? యాజకుడు. నెంబర్ 2, రెండో మాట. జకర్యా గురించి రెండో మాట, జకర్యా నీతిమంతుడండి. ఎలాంటి వాడు? నీతిమంతుడు. 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అబ్బా. ఏమండి? దేవుని దృష్టికి నీతిమంతులై, వీళ్ళట దేవుని యొక్క ఆజ్ఞలు, సకల ఆజ్ఞలను పాటిస్తూ నిరపరాధులుగాను నిందారహితులుగాను. ఎలాంటి పరిస్థితో తెలుసా? జకర్యా ఎలిషబెత్ అమ్మది కిందకు వచ్చే వరకు వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులైరి, వారికి పిల్లలు లేకపోయి గొడ్రాలుగా మిగిలిపోయింది ఎవరు? ఎలిషబెత్. గొడ్రాలుగా మిగిలిపోయిన ఎలిషబెత్ అమ్మకు అవసరమా నీతిగా బతకటము? దేవుడు కనికరించి పిల్లల్ని ఇవ్వలేదే? దేవుని కోసం సేవ చేయటం, దేవుని పనిలో ఉండటం, యాజకుడిగా ఉండటం అవసరమా జకర్యా గారికి? ఏమండి? నీతిమంతుడు. ఎలాంటి పరిస్థితుల్లో ఏమీ లేకపోయినా, దేవుడు దీవించకపోయినా, దేవుడు కనికరించకపోయినా, దేవుడు ఆశీర్వదించకపోయినా, దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోయినా, దేవుడు అభివృద్ధి చేయకపోయినా, దేవుడు ఫలింపును తెచ్చిపెట్టకపోయినా, దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వకపోయినా, వారు అనుకున్నారు మనము నీతిగానే బతుకుదాం, నీతిగానే జీవిద్దాం, యథార్థంగానే బతుకుదాం. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆ రోజు ఏబేలు గురించి మీకేం తెలుసో కానీ, కయ్యోను ఏబేలును చంపిన తర్వాత కయ్యోను యొక్క రక్తము భూమి మీద మడుగు పెట్టింది. అంటే అప్పటికి భూమికి రక్తాన్ని కానీ నీళ్ళను కానీ పీల్చుకునేది ఇవ్వల దేవుడు. నీళ్లు పడ్డా అలా ఉండాల్సిందే, రక్తం పడ్డా అలాగనే మడుగు కట్టింది. రక్తము యెహోవాకు మొరపెట్టిందట, ఏబేలు రక్తం. అన్న ఎందుకు చంపాడో అర్థం కాలేదు ఏబేలుకు. అన్న దేనికోసం వచ్చి పైన పడి కొట్టాడో అర్థం కాలేదు ఏబేలుకు. దేంతో కొట్టాడో అర్థం కాలేదు ఏబేలుకు. కర్రతో కొట్టాడో, రాయితో కొట్టాడో, కత్తితో పొడిచాడో, ఏది కొట్టినప్పటికీ కూడా బ్లడ్ బయటకు వచ్చేలా కొట్టాడు. అది జరిగింది. అది తల పగిలిందో లేక ఒక మంచి ఊదంటి కర్ర తీసుకొని పొడిచాడో తెలియదు, కానీ రక్తం మొత్తం బయటకు వచ్చింది. ఏబేలు రక్తము
న్యాయం కోసము సింహాసనం మీద ఉన్న యెహోవాను కదిలించింది. ఏంటి ప్రభువా, ఎందుకు నన్ను చంపాడు? ఎందుకు వాడు నన్ను కొట్టాడు? ఏమైంది? వాడికి నేను ఏ అన్యాయం చేశాను? వాడికి నేను ఏ అపకారం చేశాను? ఎందుకని వాడు కొట్టాడు? న్యాయము తీర్చవా, తీర్పు తీర్చవా అని మొరపెడితే యెహోవా దిగి కయ్యోను దగ్గరికి రావటం మనం చూస్తాం. మీ తమ్ముడు ఎక్కడా అని దేవుడు అడగటం, కయ్యోనుతో మాట్లాడటం, కయ్యోను చెప్పకపోవటం, కయ్యోను దేవుడు శపించటం మనం చూస్తాం. మన దేవుడు బిడ్డలారా, అయితే ఏబేలు గురించి ఎబ్రీ గ్రంథకర్త అయిన అపోస్తలుడైన పౌలు ఏమి రాశాడో ఇప్పుడు చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూను కంటే ఏమయ్యాడు? అర్పించెను. సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ పరచండి. ఓకే, దేన్ని బట్టి? ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. ఒక వ్యక్తి యథార్థవంతుడుగా ఉండాలి అంటే నీలో నమ్మకం ఉండాలి. ఆ రోజు ఏబేలు విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏబేలును ఏమని తీర్పు తీర్చాడు? ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఏబేలు నీతిమంతుడు. ఎందుకు? ఏబేలులో విశ్వాసం ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం విశ్వాసం అనే మాట చూపిస్తాను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా, ఏం ద్వారా అండి? మనము నీతిమంతుడు లేడు. ఇది రోమపత్రిక 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు కదా. నీతిమంతుడు లేడు, మరి నీతిమంతులుగా ఎలా మార్చబడుతున్నామంటే మనలో ఉన్న విశ్వాసం. ఏ విశ్వాసము? యేసుక్రీస్తు దేవుడు, అంతే. ఆయనే నన్ను రక్షించే సమర్థుడు అని నమ్మాము కాబట్టి మనం ఏమయ్యాము? నీతిమంతులుగా మార్చబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. మన దేవుని బిడ్డలారా, నీతిమంతుల గురించి మీతో చెప్పాలి అంటే నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు తెలుసా. నీతిమంతులంటే ఆశీర్వదింపబడి అభివృద్ధి అయి మేడలు, మిద్దెలు, కార్లు, బంగ్లాలు, డబ్బు వగేరా, అది కాదు నీతిమంతులు. నీతిమంతులకు అనేకమైన ఆపదలు. ఆ రోజు జకరయ్య, ఎలిషబెతు నీతిమంతులే అని పిల్లలు, నిందారహితులే కానీ ఆశీర్వాదము లేదు, నిరపరాధులే కానీ ఫలము లేదు. నిజాయితీగా బతుకుతున్నారు కానీ వారి ఇంట్లో మాత్రము అనుకున్నట్టుగా జరగలేదు. వారి కుటుంబంలో ఆశీర్వాదం మాత్రం కనిపించలేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉన్నావా? నీతిగా ఉన్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఎంత జీవించినా, ఎంత ఉపవాస ప్రార్థన చేసినా మన ఇంట్లో ఎందుకో ఆశీర్వాదం లేదు. మన ఇంట్లో ఎందుకో ఆరోగ్యం లేదు. మన ఇంట్లో ఎందుకో అభివృద్ధి లేదు. మన ఇంట్లో ఎందుకో ఫలభరితమైన ఫలింపు లేదు. ఏమైంది? అలాంటప్పుడు నీతిగా ఎందుకు బతకాలి? కొన్నిసార్లు ఎంత నిజాయితీగా ఉన్నారు, ఎవరి సొమ్ము నేను ముట్టుకోలేదు. నీతి అంటే ఎవరికి తాకరు. నీతిమంతులంటే లంచగొండితనం ఉండదు. నీతిమంతులంటే పొరుగు వారిది కావాలి, వీడిది కావాలని ఆశపడరు. ఉన్నదాంతో తృప్తిగా బతికేవాళ్ళు. ఇంత నీతిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు నన్ను చూడలేదు, ఎందుకు నన్ను దీవించలేదు అని ఆ రోజు ఎలిషబెతు, జకరయ్య ఒక్కసారి కూడా మీరు బైబిల్ చదువుకుని ఆలోచించినట్టు లేదు. దేవుడు ఇవ్వకపోతే నీతిగా బతకూడదా? దేవుడు దీవించకపోతే నీతిగా ఉండకూడదా? దేవుడు దీవిస్తేనే నిజాయితీగా ఉండాలా, లేకపోతే ఉండకూడదా? నిరపరాధులు గాను, నిందారహితులు గాను, ఒక్క మచ్చ లేకుండా, ఒక పొరపాటు లేకుండా నిజాయితీగా నీతిగా బతికారు. ఆ ఇంట్లో ఎప్పుడైతే నీతిగా ఉండటం మొదలుపెట్టారో ఆ ఇంట్లో సమాధానం సమృద్ధిగా ఉంది. మీరు గమనించండి, వాళ్ళు నిండు వృద్ధులు, వారు బహుకాలం గడిచిన వృద్ధులు. ఎప్పుడైనా బైబిల్లో ఆ గురించి చదువుకోండి, వాళ్ళిద్దరు కొట్లాడినట్టుందా? లేదు. నీ వల్లే పిల్లలు పుట్టలేదు అని జకరయ్యను, ఎలిషబెతు మాట్లాడినట్టుందా? లేదు. లోపము నీలోనే ఉంది అని ఎప్పుడైనా తన భార్యను నిందించినట్టుందా? లేదు. ఈరోజు ఎంతమంది నిందించటం లేదు? నీకు ఇక పిల్లలు పుట్టరు,
నీలోనే లోపం అని భర్తను విడిచిపెట్టిపోయిన భార్యలు లేరంటావా? అండి, భార్యను విడిచిపెట్టి మరొక పెళ్లి చేసుకున్న భర్తలు లేరంటావా? దేవుడే గర్భాన్ని మూసేస్తే నువ్వు నేనేం చేస్తాను చెప్పండి? యెహోవా అన్నాకేమి లేకుండా చేశాడు? సంతు లేకుండా చేశాడు. ఎవడేం చేస్తాడు? మత్తయి సువార్త 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లెదురు. చూసావా? నీతిగా ఉండు. నీతిమంతులట యేసుప్రభు అంటున్నాడు, నీతిగా బ్రతుకుతే వచ్చే లాభం చెప్తున్నాడు. నా తండ్రి రాజ్యం నీకు ఇస్తాను, నేనుండే స్థలంలో నువ్వు ఉంటావు, నాతో పాటు నువ్వు ఉంటావు. ఎలా? సూర్యుని వలె. సూర్యుని వలె అనేక మందికి వెలుగునిచ్చే బిడ్డగా నేను తేజోమయంగా చేయబోతున్నాను. నీతిగా జీవించు, అభిపోకు. అది లేదు, ఇది లేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, దేవుడు నన్ను వదిలిపెట్టి, దాన్ని కాదు మనకు కావాల్సింది. ఆ రోజు నీతిమంతుడిగా ఎందుకు ఉండాలండి జక్కరయ్య? అవసరం ఏంది? ఏం చేశాడు దేవుడు వాళ్ళకు? అని నీతిని మాత్రం వదిలిపెట్టలేదు. ఇద్దరు ముసలి వాళ్ళు అయినప్పటికీ కూడా నిజాయితీగానే బతికి వారు అనుకున్నట్టుగానే 34వ అధ్యాయం కీర్తనలో ఆ ప్రార్థనకు దేవుడు జవాబు రానే వచ్చేసింది. 15వ వచనం, 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలు ఏమండి వారి మొరల మీద ఉన్నది. నీతిగానే ఉన్నారు, లేకపోయినప్పటికీ ఆఖరి క్షణాలు ఇవి, ఆఖరి గడియలు అయ్యి వృద్ధులైపోయారు. ఇంకా బతికితే బహుశా ఒక 5 ఏళ్ళు, ఒక 7 ఏళ్ళు బతకొచ్చు. ఇది వారి జీవితం. అయితే దేవుడు అద్భుతం చేశాడు. 3వ మాట, మొదటిగా జక్కరయ్య ఎవరు అంటే యాజకుడు, జక్కరయ్య ఎవరు అంటే నీతిమంతుడు, జక్కరయ్య ఎవరంటే ఒక ప్రార్థన యూతుడు, ఒక ప్రార్థన పరుడు. 13వ వచనం, మొదటి అధ్యాయంలో ఒక సువార్త 13వ వచనం. జక్కరయ్య భయపడొద్దు. ఆమేన్. ఏమైందండి? ఇప్పుడు చెప్పండి. నూతన సంవత్సరం వచ్చింది, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థనా పరులుగా ఉన్నారు? ఎంతమంది ప్రార్థనా యోధుల్లో చేరుతున్నారు? ఎంతమంది ఒక దానియేలు లాగా, ఒక నెహెమ్యా లాగా, ఒక ఎజ్రా లాగా, మీరు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉన్నారు? ఆ రోజు యాజకుడైనటువంటి జక్కరయ్య పిల్లలు లేనప్పటికీ కూడా ప్రార్థన చేయటం మానలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన తరగతి క్రమము చొప్పున వంతు వచ్చింది, ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని తను చక్కగా వాడుకున్నాడు. లోపలికి వెళ్ళాడు, ధూపం వేశాడు, ప్రార్థన చేశాడు. ఏమని? యెహోవా, నాకు పిల్లలు ఇస్తావా? దేవుడు ఏమనాలి చెప్పాలి? చెప్పండి. నీకు బుద్ధుందా? నీ వయసు ఎంత? ఈ వయసులో నువ్వు పిల్లల్ని అడగటం ఏంటి? నీ భార్య వయసు ఉడికిపోయింది, నీవు పెద్దవాడివైపోయావు, ఈ వయసులో పిల్లలు. అస్సలు ఆ మాట దేవుడు అననే. ఈయన చేసిన ప్రార్థన బహుశా ఇక్కడ ప్రార్థన ఫలాంది అని రాయబడలేదు, ఫలాని ప్రార్థన అని రాయబడలేదు. ప్రార్థనకు ఆన్సర్ మాత్రం ఎలా వచ్చిందంటే, నీ ప్రార్థన వినపడింది అంటే అర్థం ఏంటి? జక్కరయ్య లోపలికి వెళ్ళి చేసిందేంటి? నా భార్యను జ్ఞాపకం చేసుకో. ఈ గొడ్డుపోతానం, ఈ గొడ్రాల్తనం, పిల్లలు లేరని అందరూ ఏలనగా మాట్లాడుతున్నారయ్యా. నా భార్యను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక బిడ్డను దయచేయమని అడుగుతేనే కదా దేవదూత కుడివైపున నిలబడి, జక్కరయ్య భయపడొద్దు, నీ ప్రార్థన ఏమైంది? నువ్వేం ప్రార్థన చేశావో దేవుడు విన్నాడు. ఇందాక చెప్పాను, నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంది. నీతిమంతులు చేసే ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అన్నట్టుగానే అంగీకరించాడు. జక్కరయ్య ప్రార్థన విన్నాడు. ఈ రోజున ఏమండి ప్రార్థన చేసే పురుషులు ఏది చెప్పండి? రోజు భార్య గొడ్డుపోతుగా ఉంది, గొడ్రాలుగా ఉంది, వేదన అనుభవిస్తుంది. అందరూ ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ
శుభకార్యానికి వెళ్ళినా ఏమైనా విశేషం అని అడుగుతున్నారు. ముసలిది అయిపోయినప్పటికీ కూడా ఆమె గుండెల్లో ఒక బరువు ఉంది. నా జీవితం ఇంతే అనుకుంటుంది. ఆ బాధను గమనించిన ఒక భర్తగా వెళ్ళి ఏం చేశాడు అంటే, నా భార్య ముఖములో ఆనందం నేను చూడాలి. ఎన్నాళ్ళు నాకు తోడుగా నిలబడింది నా కష్ట సుఖాల్లో, ఆఖరి రోజుల్లో ఆమెలో ఆనందం నేను చూడాలి. ఆ ముఖంలో సంతోషం నేను చూడాలి. ఆ ముఖంలో నవ్వు నేను చూడాలి. అందుకేగా ఆ రోజు ఇస్సాకు అని పేరు పెట్టింది శారమ్మ. ఎవరికి? ఎవరికండి? అబ్రాహాముకు కొడుకు పుడితే ఏమని పేరు పెట్టింది? ఇస్సాకు అంటే అర్థం చెప్పండి? నవ్వు. ఈ వయసులో దేవుడు నాకేం కలుగు చేశాడు? నవ్వును కలుగు చేశాడు. చాలా మంది భార్యలను అది తెస్తే సంతోషపడతాయి, ఇది తెస్తే సంతోషపడతాయి, మంచి పట్టు చీర, ఒక మంచి మెడలో చైను, ఏమండి, ఇలా ఏదేదో పెట్టి సంతోషపరుస్తున్నారు. కానీ ఆమె కోసం ఒక మంచి భర్తగా ప్రార్థన చేయి. దీనికన్నా భాగ్యం ఏముంది? మంచి ఆరోగ్యం కావాలని నీ భార్య కోసం ప్రార్థన చేయి. పురుషులు మందిరానికే రారు. దేవుని సన్నిధిలో ఒక్క మగవాడు కనిపించడు. దేవుని మందిరంలో ఆత్మీయంగా ఒక మగ పురుగు కనిపించరు. వీళ్ళేం ప్రార్థన చేస్తారంటే, ఇప్పుడే మాట్లాడుతున్నాను. అయ్యా పురుషులారా రండి, వచ్చి నీ భార్య నీ కోసం ఎన్నో వదులుకొనొచ్చు. ఆమె కోసం నువ్వేమీ ఇప్పించలేకపోయావు, ఆమెను ఆనందపరచడానికి ఎన్నో చేసి ఉంటావు. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆమె కోసము, ఆమె ఆరోగ్యం కోసము, ఆమె కావలసిన దానికోసం ప్రార్థన చేయి. అబ్రాహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పెళ్ళయింది ఆయన చెప్పండి? 40 ఏళ్ళకు పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇస్సాకు గారికి పెళ్లి ఎప్పుడు అయింది? 40 ఏళ్ళకు పెళ్ళి అయితే పిల్లలు ఎన్ని ఏళ్ళు లేరు తెలుసా? పిల్లలు ఎన్ని ఏళ్ళు లేరు? ఇద్దరు భార్యాభర్తలు పిల్లలు లేకుండా ఎన్నాళ్ళు ఉన్నారు చెప్పండి? 20 సంవత్సరాలు. తెలుసా మీకు? 20 ఏళ్ళు. బహుశా వాళ్ళ గురించి అక్కడ రాయబడలేదు, కానీ ఈ విషయం మీద ఎప్పుడూ ప్రస్తావన రాలేదేమో బహుశా. ఎందుకంటే మంచి సమాధానం కలిగిన కుటుంబం, ప్రేమ కలిగిన కుటుంబం ఇస్సాకు కుటుంబం అంటేనే. ఆమెకు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కూడా అప్పుడు కూడా సరసమాడుతుంది. ఎవరితో? ఎప్పుడు? అంటే బహుశా జోక్గా వేసుకొని ఆడుకుంటున్నారేమో, నవ్వుకుంటున్నారేమో ఆ వయసులో కూడా. అప్పటికి ఇస్సాకు ఎవరు? ఏసేవు పుట్టాడు, యాకోబు పుట్టాడు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. ఏమండి, అలాంటి కుటుంబంలో ఒక శోధన, ఒక సమస్య ఏమిటంటే పిల్లలు లేని సమస్య. అది ఒక భర్తగా గమనించారు. చదవండి ఆ మాటలు. ఆదికాండం 25 అధ్యాయం 21 వచ్చిన 25, 21. ఆదికాండం 25, 21. గనుక ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. చూసావా, ఎవరు ప్రార్థన చేస్తే దేవుడిచ్చాడు చెప్పాలి. మరి ఒక పురుషుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఇది మగవాళ్ళకే నేను చెప్తాను. ఏరండి ప్రార్థన చేసేవాళ్ళు ఈ రోజున? ఎంత తక్కువ కనిపిస్తున్నారని ప్రార్థనకు వచ్చేవాళ్ళు. ఆ రోజు తన భార్య అయిన రెబెక గొడ్డుబోతుగా ఉంది, గొడ్రాలుగా ఉంది. అది గమనించినటువంటి బహుశా తనలో తాను బదన పడుతుంది, భర్తకు చెప్పుకోలేకపోతుంది. అలాంటి పరిస్థితి గమనించిన ఇస్సాకు వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. తను ఒంటరిగా కూర్చొని ఎన్నోసార్లు ఏడవటం, బహుశా రెబెక ఏడవటం భర్త అయినటువంటి ఇస్సాకు చూసుంటాడు. ఎవరైనా వచ్చి తన భార్యను అడుగుతున్నప్పుడు తను పక్కనే ఉండి వినుంటాడు. ఇవన్నీ గమనించినటువంటి ఒక భర్తగా, నా భార్యకు ఏమిస్తే సంతోషం? నేను ప్రార్థన చేసి ఆమె కావలసింది దేవుని ద్వారా సంపాదించుకోవాలని ఇస్సాకు ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు కవల పిల్లల్ని తగ్గించాడండి. యాకోబు ఒక తండ్రిగా వచ్చి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి అంటే మందిరానికి రాదు. ఒక భర్తగా వచ్చి నీ భార్య కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేయమంటే రాడు. ఒక యవనస్తుడిగా వచ్చి నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికన్నా ప్రార్థన చేసుకోరా బాబు అంటే ప్రార్థనకు రారు.
ప్రార్థన చేసినటువంటి మగోళ్ళు ఎంతమంది లేరండి ఈ మందిరంలో? ఏమండి, బైబిల్లో ఎంతమంది కనిపించరండి? దానియేలు ఒక మగవాడు కాదా? నెహెమియా ఒక మగవాడు కాదా? ఎజ్రా ఒక మగవాడు కాదా? ఏమండి, పౌలు శీలలు ఒక మగవాళ్ళు కాదా వీళ్ళు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది, యాకోబు ప్రార్థన ద్వారా కదా ఇశ్రాయేలుగా దీవించబడింది. జక్కరయ్య ప్రార్థన చేశాడు కాబట్టి ఎలిషబెతును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భవతి యెహోను అనే ఒక అద్భుతమైన బాప్తిస్మిచ్చే ఒక మంచి కుర్రవాడిని కన్నది. ఒక మంచి బిడ్డను మనకు ప్రపంచానికి అందించగలిగింది ఎలిషబెత్ ముసలితనమందు. 4. జక్కరయ్య వృద్ధుడైనప్పటికీ కూడా దేవుని సేవ చేశాడు. 3వ మాట, 4వ మాట నేను ముగింపులకి తెచ్చాను. ఎలాంటి వాడిని జక్కరయ్య? కుర్రవాడా? కాదు, యవ్వనస్తుడు, బాగా టీనేజ్లో ఉన్నాడు కదా అండి. ఎలాంటి సమయము? చదవండి, ఆ మాటలు చదవండి. లోక సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. ఎలిషబెత్ లేకపోయేది, వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. 9వ వచనం, లేకపోతే 8వ వచనం కూడా చదువు. జక్కరయ్య ఆ ఆ ఆ వచ్చాను చాలే. పరిచర్య చేస్తున్నాడు. ఎలాంటి సందర్భము, ఎలాంటి వయసు? ఏమండి, ఇంచుమించు వృద్ధులు, చాలా ముసలి వాళ్ళు, కర్ర ఓతేసుకుంటేనే నడవగలిగినటువంటి ముసలితనం అది. ఆ వయసులో పిల్లలను దేవుడు ఇవ్వటమే కాదు, ఆ వయసులో వీళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి దేవుడు వారిని మర్చిపోలేదు. ఏమండి, మనం ముసలోళ్ళం కాదుగా, బాధ్యత ఉండకర్లా. ఎవరు చేస్తే ఏం పోయింది? దొరికితే, సందు దొరికితే దేవుని సేవ చేయాలన్న ఆశ, ఆతృత ఉండాలి. కానీ ఆ రోజు వృద్ధులండి. జక్కరయ్య బహుశా కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడండి. అలాంటి వాడు తనకు ఒక వంతు వచ్చింది, ఒక అవకాశం వచ్చింది, దాన్ని వదులుకోలేదు. దేవుని సేవ చేయాలని పరితపించిపోయాడు. ఆ సేవ ఫలితమే వారికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడప్పుడు రావాలి మందిరం వైపు వచ్చి, ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారా, అసలు ఎలా ఉంది ఈరోజు? బహుశా ఎవరు రాలేదు, నేనే చేస్తే ఏం పోయింది? మందిర సేవ ఈ అధ్యాయంలోనేగా, ఏది ఈ లోకస్వార్తలోనేగా, 2వ అధ్యాయంలోనేగా 37వ వచనంలో ఒక అమ్మాయి కనిపించింది. ఎవరు అమ్మాయి? ఆషేరు గోత్రికురాలు. పేరేంటి? అన్న. పేరేంటి? ఆ అన్న కాదు, అన్న వేరు, అన్న. ఈ అన్న భర్త చచ్చిపోయి 7 ఏళ్ళు భర్తతో కాపురం చేసి, భర్త చచ్చిపోయి వెధవరాలుగా ఉండి ఇంచుమించు 84 ఏళ్ళు, 84 సేవ అని రాయబడింది. 2వ అధ్యాయం 37. లోకస్వార్త 2:37 చదువు. ఎక్కడ? 2:37. 84 సంవత్సరాలు వెధవరాలయ్యుండి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలు, రాత్రింబగళ్ళు సేవ చేసింది. ఎందుకో? అసలు ఎందుకు సేవ చేయాలి అమ్మా? ఎప్పుడైనా ప్రశ్నించారా? ఎప్పుడైనా చూచారా అమ్మ గురించి? ఎప్పుడైనా ఆలోచించారా ఈవిడ గురించి? అన్న అనే ఒక యవనస్తురాలు 7 ఏళ్ళు కాపురం చేసి భర్తతో ఉండి 7 ఏళ్ళు సుఖ సంతోషాలు పొందుకున్న ఈవిడ జీవితంలో ఒక భయంకరమైన సంఘటన. తన జీవితము అంధకారం అయిపోయింది, చీకటిమయమైపోయింది. భర్త గురించి రాయబడలేదు కానీ ఆయన లేడు. ఆయన ఎలా చనిపోయాడో తెలియదు కానీ ఆయన చనిపోయాడు. గతవరాలు అని రాయబడింది. భర్త లేనటువంటి ఆ భార్యగా మిగిలిపోయింది. ఇలాంటి సందర్భంలో దేవుణ్ణి నిందించాలి, దేవుడు అన్యాయం చేశాడు అనాలి, దేవుడు నాకు ఏం చేశాడు అని అనుకోవాలి, దేవుని మందిరాన్ని వదిలిపెట్టాలి. ఏమేమిటండి? వెధవరాలై ఉండి 84 ఏళ్ళు రాత్రింబగులు ఉపవాసాలు. ఏం కుటుంబం ఉంది ఆమెకు? ఆమెకేం సంతానం ఉంది? ఆమెకు బంధువులు ఎవరున్నారు?
ఆమెకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు, ఎవరి కోసమో ఆమె పోరాటం చేయాలి. బైబిల్లో రాయబడింది, మీరు ప్రభువుకు ఎలాంటి సేవ చేయాలంటే ప్రీతికరమైన సేవ చేయాలి. ఇష్టంగా మీరు చేసే సేవ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రభువుకు చేసినట్టు చేయండి. ఎలా చేయండి? ప్రభువుకు చేసినట్టు. ఆ రోజు బహుశా ఆమె అనుకుందేమో దేవునికి చేస్తున్నా, దేవునికి చేస్తున్నా. అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడు, ఎవరు చెప్పండి? ఆ మందిరంలో ఒక పాస్టర్ ఉన్నాడండి, సుముయేను అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు. చూడండి, ఆ మందిరములో రాత్రింబగుళ్ళు సేవ చేసి సేవ చేసి సేవ చేసి అలసిపోయింది, పెద్దదైపోయింది. అలాంటి సమయంలో యేసు ప్రభువుని ఎత్తుకొని వచ్చారు, పేరు పెట్టించుకున్నారు. సుమయోను ఎత్తుకున్నాడు. ఆ తర్వాత ఈయన చేతుల్లోకి వచ్చాడు, ఆయన్ని కొనియాడు. ఎంతసేపు ఉన్నా మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు చూడాలి, మనుషులు నా పేరు చెప్పాలి అనుకున్నంత కాలము అది సేవ కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ మాట, జకరయ్య ప్రభు దూత దర్శనం పొందాడు. ఏం పొందాడు? ప్రభు యొక్క దూత దర్శనం పొందాడు. కారణము, నీతిమంతుడు, యాజకత్వం కలిగిన వాడు, ప్రార్థనాపరుడు కాబట్టి, ఆయన నమ్మకంగా సేవ చేస్తున్నాడు కాబట్టి, ఆ రోజున మొదటి అధ్యాయంలో చదవండి, మొదటి అధ్యాయం 11వ వచనం, లోకస్వార్త. నిలిచి ఆమేన్. అసలు కనపడ్డాడండి దేవుని దూత, కనిపించాడండి. ఒక యాజకుడిగా మారు, రాజులైన యాజక సమూహంగా మారు, ఒక రాజకూతురుగా రాజకుమార్తెగా రాజసేవలో నువ్వు పాలుభాగస్తురాలుగా రండి. రెండోది, నీతిగా బతుకు, ఉన్నా లేకపోయినా. మూడోది, ప్రార్థన చేయి. 2026 సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రార్థన చేయకుండా ముందుకు వెళ్ళొద్దు. ఒక మంచి ప్రార్థన యుధుడుగా ఉండు, ప్రార్థన పరుడుగా ఉండు, ప్రార్థన శక్తిని నువ్వు అనుభవించు, అందరి కోసం ప్రార్థన చేసే బిడ్డగా మారు. నాలుగోది, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ రోజు ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి వాడు తరగతి చొప్పున సేవ చేయటం మొదలుపెట్టాడు, వృద్ధులుగా ఉన్నప్పుడు కూడా. ఐదోది, అందుకే ఆ ఫలమే ఏం కనపడింది? ప్రభు దూత ఆయన ధూపవేదిక గుడి పక్కన కనపడెను. దేవుని దూతను చూశాడు. అద్భుతం కదా? దేవుని దర్శనం కలగటం అద్భుతం కదా? ఇంచుమించు ఈ అధ్యాయంలో ప్రభు అనే మాట ఇంచుమించు 17 సార్లు కనపడుతుంది. ఇంటికి వెళ్ళాక లెక్క చేసుకోండి. ఈ అధ్యాయం వరకే, మొదటి అధ్యాయం వరకే ప్రభువు 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 అనే మాట ఎన్నిసార్లు? 17 సార్లు ప్రభు అనే మాట మనకు కలిపి పెద్ద అక్షరాలతో ఉంటుంది, మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జకరయ్య గురించి మీకు మంచి వివరణ ఇచ్చాము. మొదటిగా జకరయ్య ఎవరు చెప్పాలి? యాజకం చేసేవాడు. రెండో జకరయ్య ఎవరు? నీతిమంతుడు. మూడో జకరయ్య ఎవరు? ప్రార్థనాపరుడు. నాలుగోది జకరయ్య ఎవరు? వృద్ధాపాయములు కూడా పరిచర్య సేవ జరిగించినవాడు. ఐదోది జకరయ్య ప్రభు దర్శనము పొందినవాడు. ప్రార్థన చేసుకున్నాడు. రాత్రి ప్రభు జకరయ్యలాగా మేము యాజకత్వం చేసే బిడ్డలుగా, జకరయ్యలాగా నిజాయితీగా నీతిగా ఉండే బిడ్డలుగా, జకరయ్యలాగా తండ్రి మేము కూడా నాయన ప్రార్థన చేసే ప్రార్థన ఆత్మ కలిగిన బిడ్డలుగా, జకరయ్యలాగా ప్రభు మేము కూడా ఎంత కష్టం వచ్చినా, ఎంత వయస్సులోనైనా నీ పరిచర్య అంటే నాయన ఎంత కష్టమైన సేవ చేసే బిడ్డలుగా, జకరయ్యలాగా నాయన నిన్ను చూసే భాగ్యం మాకు దయచేయమని కుడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి, ఈ వాక్యము నాయన యూట్యూబ్ ద్వారా వింటున్నారు, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరిచి దీవించమని, నీకే మహిమ తెచ్చుకోమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి